ఈ 2 షిట్జూ పప్పీస్ వచ్చేసి సేమ్ ఏజ్, దాదాపుగా 6 to 7 months ఏజ్. ఈ రెండిటికి పార్వో వైరస్ వచ్చిందనమాట. పార్వో వైరస్ అనేది ప్రాబ్లం ఏముంటుందంటే ఫస్ట్ టెంపరేచర్ వస్తుంది. ఆ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు హై టెంపరేచర్ వస్తుంది. దాని తర్వాత స్లోగా వామిటింగ్ స్టార్ట్ అవుతాయి. వామిటింగ్స్ తర్వాత మోషన్స్ వస్తాయి. లూజ్ మోషన్స్ ఫస్ట్లో ఎల్లో వస్తుంది. ఎల్లో దాని తర్వాత 1 or 2 daysకు మళ్ళీ గ్రీన్గా కన్వర్ట్ అవుతుంది. గ్రీన్ నుంచి రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ అంటే కనుక మన చాక్లెట్ కలర్ కానీ కాఫీ కలర్ కానీ ఆ మోషన్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఏమవుతుందంటే వ్యాక్సిన్స్ వేయించకపోతే మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే అసలు మీరు వ్యాక్సినేషన్ వేయించుకోకుండా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే 90% చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. రెండవది ఏమంటే కనుక ఈ ట్రీట్మెంట్లో కంపల్సరీగా 4 to 5 days కంపల్సరీగా సలైన్ పెట్టుకోవాలి. ప్లస్ హై ఎండ్ ట్రీట్మెంట్కి వెళ్తేనే బతికించుకునే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఒక ట్యాబ్లెట్ కానీ ఒక ఇంజెక్షన్ కానీ నార్మల్ దీంతో తగ్గించండి అంటారు. ఇది డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోతుంది. వామిటింగ్స్ మోషన్స్ హెవీగా అవుతాయి. అయిన దానికి మేము ఏం చేస్తామంటే సలైన్ పెట్టేసి వాటిని రికవర్ చేస్తాం అనమాట. 5th day or 6th day, కొన్ని 9th day కూడా రికవర్ అయినవి ఉన్నాయి. కొన్ని day 1లోనే చనిపోతాయి అనమాట. ఇది వచ్చేసి 5th day ట్రీట్మెంట్ ఫుల్గా రికవర్ అయింది. ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట. ఈ పారోవైరల్ ఇన్ఫెక్షన్లో ఏం చేస్తామంటే కనుక కంటిన్యూగా 5 days మార్నింగ్ అండ్ ఈవినింగ్ సలైన్ పెట్టడం వల్ల 99% రికవరీ రేట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే day 1లోనే తీసుకొని సలైన్ పెట్టించేసుకొని ట్రీట్మెంట్ తీసుకొని day 2, day 3 రాకుండా ఉంటారు. ఇచ్చిన మందులు వాడుకుంటూ ఉంటారు అనమాట. దీంట్లో ఈ ఇన్ఫెక్షన్లో ఏం చేయాలంటే ఖచ్చితంగా 5 days రాగలిగితేనే మనం సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే కనుక చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మీరు వ్యాక్సినేషన్స్ అలాంటివి వేయిస్తే దాదాపుగా 90% రావు. వ్యాక్సినేషన్ వేయించుకోకుండా మీరు నెగ్లెక్ట్ కనుక చేస్తే కనుక వైరల్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిందంటే కొన్ని day 1, day 2లోనే చనిపోతాయి అన్నమాట. అలాగా లేదా మీరు పప్పీస్ ఏమైనా కొన్నప్పుడు మీరు మా దగ్గర తీసుకొస్తే కనుక యాంటీబాడీ తర్వాత యాంటీజెన్ టెస్టింగ్ అంటాం. మా దగ్గర ప్రతి ఒక్క టెస్టింగ్ కిట్స్ ఉన్నాయి. ఆ టెస్ట్ చేసేసుకొని పాజిటివ్ ఉంది అనుకోండి ముందు నుంచి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెగిటివ్ ఉందంటే కనుక మీకు హ్యాపీ. కాబట్టి మేము చెప్పేది ఏమంటే కనుక పెట్ ఓనర్స్కు పారో వైరల్ ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా ట్రీట్మెంట్ చేసేది కాదు. 5 days కంపల్సరీగా రావాలి, సలైన్ పెట్టుకోవాలి. దాంతోపాటు మీకు ఒక ప్రోటోకాల్ చెప్తాం, ఇంటి దగ్గర ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం వాడాలి అనేది. అది వాడుకుంటే కనుక మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇది 5th day, ఇది చాలా బాగా అయిపోయింది ఉంటుంది. ఇది 1st day. దీనికి రికవర్ అవ్వడానికి ఇంకొక 4 days పడుతుంది అనమాట.